ఇటు వేయింది. శ్రావంతి, ఓ శ్రావంతి, శ్రావంతి, ఏంది ఏం పుట్టిందని అట్లా వస్తావు? ఇట్రాయే. అత్త నాకు అబ్బా కాళ్ళు గుంతుమే జర రాయే. నీ కాలు కూస్తే నన్నేం చేయమంటావు? ప్రశాంతంగా రాత్రి పెగ్గు తాగనియవు, తెల్లారంగా సాయ తాగనియవు. ఇటు కూకొని కొంచెం వస్తే ఏంది నువ్వేం పనిగడ చేసావని నీ కాళ్ళు గుంజుతానే? నీ కాళ్ళు నేనెందుకు వత్తుతా? నీ చిన్న పెళ్ళ ఉన్నది కదా, దాన్ని వత్తుమాను. రాములా, నీతోటి నాకు వశపడదే. సుమతి, ఓ సుమతి, ఇక రాయే. ఏంది ఏమో పొద్దు పొద్దుగానే సుమతి శ్రవంతి అని మొత్తుకుంటాను. నువ్వు లక్షాధికారి అయినట్టు ఏమన్నా కళ ఇట్లా పడ్డదా ఏంది? నీ కలపాడు కానీ కాళ్ళు వస్తే పక్క గుంజుతున్నాయి. అయ్యో, నేను ఇప్పుడే దేవుని దీపం ముట్టిస్తానా. నీ కాళ్ళు వత్తినాక మళ్ళీ దేవుని దీపం ఎట్లా ముట్టియాలి? అక్కున్నది కదా, అక్క నొత్తుమను. అబ్బో, అక్కున్నది అక్క నొత్తుమాను అంటాను. నేను కాళ్ళు వత్తుతా, నువ్వు చేతులు వత్తు. అట్లా అయితేనే వత్తుతా, లేకపోతే నేను కూడా వత్తా. అయ్యో, నాకు దీపం ముట్టించేది ఉన్నదక్క, లేకపోతే నేనే వత్తేదాన్ని. నాకు కాళ్ళే గుంజుతున్నాయి, చేతులు గుంజుతావు. దాన్ని ఏమో చేతులు వస్తామంటున్నావేందే? ఆగో, నలుగురు ఇట్లా అనుకున్నదేనా? మన మొగడికి నువ్వో పని చేస్తే నేనో పని చేయాలని. నీ అవ్వ, ఇద్దరు కలిసి నా పీకొత్తుర్రే, ఓ పని అయిపోతుంది. కాళ్ళు వత్తుర్రే అంటే వంతులు పెట్టుకోబడుతుందే. బ్రేకింగ్ న్యూస్. కొక్కరకుంట గ్రామంలో దారుణం. భర్త కాళ్ళొత్తమన్నందుకు భర్త పీకన ఒత్తిన ఇద్దరు భార్యలు. అయ్యో రామ రామ పాలి, అయ్యో రామ రామ పాలి. దాంతో భర్త అక్కడికక్కడే మృతి అని పొద్దుగాల అత్తల్లత్తది, అంతే కదా. అయ్యో, ఏందక్క గంత మాట అంటది? అంతే, మీరు కాళ్ళు వత్తులద్దు, నా పీకొత్తులద్దు. మీ దండం పెడతా, ఇక్కడ చెరువు. గట్ల రా దారికి మరి. అమ్మో, తలుచుకుంటేనే భయం అవుతుంది. అన్నా, ఓ అన్నా, ఏంద్రా ఇంట్లో చేస్తున్నావే? ఏమైందిరా తమ్మి? ఏముందిరా తమ్మి, వానలు పడితేనే లేవా? వానలు పడితేనే మనకు పని. వానలు కొట్టకపోతే మనం ఏం చేస్తామన్నా? అంతా దేవుని దయ. వదిలేని కనబడతలేరు, ఎటు పోయిందిరే? ఎటు పోలేదురా, ఇంట్లోనే ఉన్నారు. సుమతి, ఓ శ్రవంతి, మా తమ్ముడు వచ్చింది కదా రే. నేను వంట చేస్తానా, కూసమ్మను. మీ తమ్ముడత్తే మమ్మల్ని ఏం చేయమంటావు? అచ్చి వాయినం ఇవ్వమంటావా ఏంది? అరే రాములా, మీతోటి మాట్లాడ భయం ఉన్నదే, వాళ్ళతోటి ఎందుకు నువ్వు చెప్పురా తమ్మి. ఒక్క పిల్లాన్ని చేసుకుంటే ఏగలేమంటే నువ్వు ఇద్దరు పిల్లలని చేసుకున్నావు ఎందుకన్నా? నా కర్మరా, నా కర్మ. పెద్దదానికి పిల్లలు కాకపోతే చిన్నదాన్ని చేసుకున్నా, చిన్నదానికి కూడా పిల్లలు కాకపోతే దావకాళ్ళకేనవరా. అప్పుడు తెలిసిందిరా, వాళ్ళ దగ్గర లేదట లోపం, ఉన్నదంతా నా దగ్గర ఉందట. అదేదో పెద్దదానికి కానుపు కానప్పుడే దావకాళ్ళకి పోతే ఈ చిన్నదాన్ని చేసుకోనే పోతుంటిరా, ఈ బాధలు పడకపోతుంటి. ఇప్పుడు ఏం చేద్దాంరా తమ్మి, అనుభవించగా తప్పదురా. అన్నా, నువ్వు ఇంత బాధపడుతున్నావనే నీకు ఒక మంచి ముచ్చట చెప్దామని వచ్చిన. అన్నా, రేపు ఆషాఢ అమాస ఆకిట్లా నిలబడి ఆకుపసర తాగితే పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతారటనే. అట్లా తమ్మి, అది ఏం ఆకుపసర్రా, మనకెవరు చెప్పాలి? ఏ అన్నా, నువ్వేం ఫికర్ చేయకు. నేను ఏం తెలియకుంటే నచ్చినా, తెలుసుకొని వచ్చిన. ఇగో ఆకులతో తెచ్చిన. రేపు పొద్దుగాలనే నేను చెప్పినట్టు ఈ ఆకుపసర తాగు. సరేరా తమ్మి, 100 కానీ 150 కానీ ఈ ఆకుపసరు తాగుతా కానీ ఈ వయసులో పిల్లలు అవుతారా? ఎందుకు గారే అన్న, నువ్వు తాగైతే చూడే.
అరే తమ్మి, నీ అసలు తమ్ముడు దొరుకుడు నా అదృష్టంరా. ఏ అన్నా నేను పరాయి ఉన్నా, నీ సొంత తమ్మునేనైతే నాకు పిల్లలై నీకు పిల్లలు కాకపోతే బాధ అనిపించదా అన్న? అయ్యో అన్న, నేను చెప్పుడు మర్చిపోయినా, ఈ మందు విషయం వదిలేదు తెలిస్తే మందు వారది పిల్లలు కాదు. అట్లా నాన్న తమ్మి, ఎవరికి తెలియదురా, ఆ ఆత్మహత్య నేనే తాగుతా. ఏమైంది పిల్లగా? మీ అన్నకేమో తాగిపిస్తా అంటాను, తాగుతా అంటాడు. అబ్బో, వదినల గురించి తెలిసి చూతా అన్నకి తాగిపిస్తానా? తాగిపించి బతుకుతానా? అగో, నా చెవులకు మా వినబడ్డది కానీ అన్నదమ్ములు ఇద్దరికి బాగా జోరైతుంది. నా దగ్గరనే నమ్మి ఇడిచిపెట్టు. నాకు చా తాగబుద్ధి అయితే అన్న చా తాగుతావా అన్న గంతే. నిజంగా నేనే అన్నేమనకే పాపం. సరే మరి నేను పోయి షాయ పెట్టుకొస్తా. అనవసరంగా నా చెయ్యికి పని చెప్తివి, నీ చెవుకు పని చెప్తివి. అబ్బా, ఒకటే ఈకైకలు, ఒకటే పక్కపక్కలు, బాగానే సంబరం అవుతుంది కదా మీకు. ఏమి లేదు వదినే, వదినను చా పెట్టుక రాపో అంటే చెవ్విండింది. అవునా? ఏది చూపి, ఎంత ఘోరం అయిపోయి. ఓరని నిన్ను తప్పుతురు కదనే. అయ్యో ఊకో మరి నేను పోయి ఇక ఛాయ్ తీసుకొస్తా. అక్క నువ్వు కూడా తాగుతావా ఛాయ్? తాగుతావా అని అడుగుతావా, తెస్తావా? ఇంకా ఏం సంగతి మరిది? పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు వదినే. పిల్లగాళ్ళను రేపు హాస్టల్లో పడగొట్టి రావాలి, ఇంటికాడ బట్టలు చదువుకుంటాను. ఆహా. సరే, అదో అయితే అన్ని కొని మరి. సరే వదినే. అరే అన్న, నా పర్సుల పైసలు నువ్వే కదా తీసింది? నీ పర్సులకి వెళ్ళి పైసలు నేను తిస్తానే. నువ్వు తప్ప ఎవరు తిస్తారా? బాబుకి ఇట్లా తీయవచ్చు. ఇంట్లో నువ్వు నేనే కాదురా. ఇంట్లో నువ్వు నేను ఉంటే దొంగ నన్నంటావానే? నువ్వు పర్సు ఎక్కడ పెట్టుకుని నన్నంటావు? ఏంది నువ్వు తీయలేదా? ఎన్నిసార్లు తీయలేరా ఇట్లా నా పైసలు? ఏదో పోనీ అన్న నూపున కొద్దీ బాగా అది ఎత్తున్నావు. ఏదో ఒక్కసారి తీసుకునేంత మాత్రాన నన్ను దొంగ పేరు చేస్తా అనే? అసలు నీకు ఎన్ని పైసలు కావాలి చెప్పే. అబ్బే, నీ మొక్క నీ దగ్గర పైసలు ఉంటాయి, నువ్వు నాకు ఇస్తావారా? నా పైసలు నువ్వు తీసుకోపోతే సరిపోతా తీరా. ఇగో సోని, నువ్వు 4 రోజులు ఆగే నాకు బ్యాంక్ జాబ్ వస్తుంది. నీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తానే. నీ మొక్కని జాబ్ వస్తుంది, నువ్వు నాకు ఇస్తావు, నేను చూస్తా. ఏందమ్మా సోని, ఎప్పుడు లొల్లి పెట్టుకుంటూ ఉంటారు? అరే రవిగా చెల్లెని ఏమన్నావురా? ఇగో బాబు, పర్సులకి వెళ్ళి పైసలు తీసుకుని అంటుంది. అబ్బో బాబు, నువ్వు ఇచ్చిన పైసలు నేను దాచిపెట్టుకున్నానే, సబ్బులు కొనుక్కుంటాను, హాస్టల్ పోతా అని. వీడు తీయకపోతే ఇంకెవరు ఇస్తారే బాబు పైసలు నాయి? అరే రవి, ఎందుకు తీసినావురా పైసలు? ఇవాళ హాస్టల్ పోతుంది కాదురా. అమ్మ నేను పైసలు ఇస్తాపో, బ్యాగ్ పట్టుకొని రాపో. సరే బాపు. తీసుకొని రాపో. అమ్మ బుద్ధి లేదారా? ఆడిబిడ్డ సొమ్ము తినద్దురా. నేను తీయలేదే బాబు. తీయలేదంటావురా? నీ గుణం నాకు బాగా తెలుసురా. ఆడిబిడ్డ సొమ్ము తినద్దురా, పాపం తలుగుతుంది. నువ్వు కూడా కట్టినా అంటే ఎట్లా బాబు? నేను తీయలేదే చెల్లె పైసలు. నువ్వు ఎంత లంగవో నాకు మా తెలుసురా. చెల్లెను బస్ స్టాండ్ కాడ దించిరాపో, వాళ్ళ దోస్తులు ఉన్నారు. సరే అమ్మా, నా పైన జేబులో పైసలు ఉన్నాయి, పట్టుకునిరా. సరే బాబు. పోండి పైలం. పోతాను బాబు, బాయ్. బాయ్. మా అన్నకి ఇట్లా పిల్లలు ఉంటే ఎంత సంతోషంగా ఉండను. అయినా ఇప్పుడు బాధపడేది ఏమున్నది? మా అన్నకు పసరిచ్చిన కదా, తాగితే మా పిల్లలు అవుతారు. అబ్బా మైదాకు ఇయ్యాటి నుంచి ఆషాఢం వచ్చిందని మా ఆయన మైదాకు నూరి పెట్టిండు. ఎంత మంచోడు మా ఆయన, మస్తు అదృష్టం చేసుకున్నాం మేమైతే. ఏమండి, ఆయనతో పని కూడా పూర్తి అయ్యి. ఏం పని? ఇగో ఈ మైదాకు తీసుకొని నా చేతిలో పెట్టుర్రి. ఇది ఆకుపసరని చెప్పాలనా మైదాక్ అని చెప్పాలనా? ఇది ఆకుపసరని చెప్తే మా తమ్ముడు చెప్పినట్టు నాకు పిల్లలు గారు. అబ్బా ఏమైందండి అట్లే పేరు? ఇది ఆయన తన చేతిలోకి పెట్టుండ్రి. కూసోరి.
ఆషాఢం అని మేము చెప్పక ముందే మైదాకు తెచ్చి రుబ్బి పెట్టినాం. ఆయనతో చేతిలో కూడా పెడతా, మేము సంబరపడతా కదా. పెట్టండి పెట్టండి. అబ్బా నీ చిన్న పెళ్ళానికి మైదాకు పెడతానవా? మన లగ్గం ఎగ్గిన రోజులు అవుతుంది. నీ మోకాడికి వెళ్ళినా నాకు మైదాకు పెట్టినవా? అది కాదే, మీకేమని చెప్పాలి నేను? నాకు మైదాకు పెట్టినాక నీకు పెడతాడు తీయక్క. ఏంటిది? నీకు మైదాకు పెట్టినాక నాకు పెడతాడా? ముందు నేనా నువ్వా? నీకు ఎట్లా మైదాకు పెడతాడో నేను చూస్తా. మైదాకులు పెడతాడట, మైదాకులు. అయిపోయి ఉన్న పసరంతా భూమి పాలైపోయి. దీని కర్రమ్మకం మీద కాకిరెట్టేయ. మళ్ళెప్పుడు ఆషాఢం రావాలి, మళ్ళెప్పుడు అమాస రావాలి. ఏమయ్యా నువ్వు ఒకటి చెప్పాలా? నీకు ఆషాఢం కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తా. మళ్ళోటి మొదలు పెట్టినావే నువ్వు. నువ్వేమన్నా కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావే? ఆషాఢం వల్ల అమ్మగారి ఇంటికి పోయేందుకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళే పోవాలా అమ్మగారింటికి? నేను పోవద్దా? మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది, రాయే బుజ్జి ఆషాఢం వెళ్ళదాకా ఉండిపోదు అని అన్నది. అంటది ఎందుకన్నది? ఇంకా నయ్యం ఆషాఢంలా అల్లునికి కొత్త బట్టలు పెడతానులే. నీ అవ్వకు నీకు మెదడుందా ఏమన్నా? ఇగో నన్నంటే ఊకున్నా అని నా అవ్వనంటే ఊకొని చెప్తాన్నా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్త ముఖం చూడొద్దని ఆషాఢంలో అవ్వగారింటికి పోతారు. మనం నడికి వచ్చినాం, ఇప్పుడు పోవుడేందే నువ్వు అవ్వగారింటికి? నాకు తెలియదు పో, నేను పోతా అవ్వగారింటికి. ఇగో లేకపోతే నేను వంట చెయ్యా, నీకు అన్నం పెట్టా, నేను కూడా తినా. అక్క మాత్రం వంట రూమ్లో పోయి వంట కూడా చేసి చెప్తానా, నీ ఇష్టం. నీ లొల్లి పాడుగా నువ్వు నీ లొల్లికి అగ్గిదాలుగా ఇక మోనన్న పోయావు. నెల రోజుల దాకా ప్రశాంతంగా నన్ను ఉంటా. సరే ఇగో ఏమయ్యా, ఈ ఆషాఢం కదా, నేను మా అవ్వగారింటికి పోతా. అగో ఇదేందే, ఏనాడా అవ్వగారింటికి పోతావా అంటే పోను అనేదానివి. ఆషాఢ మాసం వచ్చింది, అవ్వగారింటికి పోవాలనా అంటున్నావు. ఆగో అన్ని రోజులు ఒక లెక్క ఉంటాయా? అప్పుడు అంటే పోబుద్ది కాలే, ఇప్పుడు పోబుద్ది అవుతుంది. ఆషాఢం కదా. మనకు కొత్తగా పెళ్ళయింది అనుకుంటున్నావా ఏందే? ఏంది మళ్ళీ తాప చెప్పు. మనకు కొత్తగా పెళ్ళయిందా అని అంటున్నా. అవునా? మరి నీ చిన్న పెళ్ళానికి నీకేమన్నా కొత్తగా లగ్గమైందా? దాన్ని ఆషాఢంలో అమ్మగారికి తోలడానికి నేను మా ఇన్న సాటుకెళ్ళి మీరేం మాట్లాడుకుంటారు? అది ఏంది? ఏమో నసుకుతావు? నన్ను ఎడ్డిదాన్ని చేద్దాం అనుకుంటున్నావు ఏంది? నేను కూడా తెలియగలదాన్ని. ఏమయ్యా నేను పోయేస్తా మా అవ్వగారింటికి. ఇంటికాడ పైన నెల రోజుల వరకు వస్తా, ఫోన్ కూడా ఎత్తది బెంగటిలకు. ఇంకేంది? నీ చిన్న పెళ్ళాం నెల రోజుల దాకా రాదట. ఆ నెల రోజుల దాకా నీ కండి పెట్టుకుంటా సేవలు చేసుకుంటా నేను ఉండన్నా? నాకు లేదా అవ్వగారిల్లు? నాకు కాదా ఆషాఢం? నేను కూడా పోతా మా అవ్వగారింటికి. అందరికి ఉన్నది కానీ ఆషాఢం, అది పోతే పోని తీయే. మన ఇద్దరం ప్రశాంతంగా ఉందాం. పొద్దుకటికి చికెన్ పట్టుక ఆపు. ఇక నీ మీది ప్రేమలు ఏందో ప్రశాంతంగా ఉంటాడట పొలగాడు. నా మీద ప్రేమ ఉందని నమ్మిచ్చే దాన్ని పట్టుకొని అత్తివి. ఇక నిన్నెట్లా నమ్ముతా అనుకుంటాను? చీకడు పట్టుకొచ్చి గొలిచి పెడతాడట. మనకు పిల్లలైతే లేరని దాన్ని చేసుకున్నా. బంగారం అసలు పిల్లల్ని ఇచ్చిపెట్టి దాన్ని ఎవడు చేసుకుంటుండేనే. మరి దాన్ని వేసుకోగానే పుస పుట్టిండ్రా పోరగాన్లు. నా కర్మనే, నా కర్మ. నా దగ్గర లోపం ఉండగా మిమ్మల్ని అంటే ఏమున్నది? అబ్బో నువ్వు అట్లా బాధపడకుండా చెప్పినంత మాత్రాన నీ బాధ అనుకుంటే కూర్చొని బాధపడే పెళ్ళని నేను కాదు. చేసుకున్నావు కదా, అనుభవించు. నేను కూడా పోతాను మా అవ్వగారికి. సవంతి నన్ను ఇచ్చిపెట్టి పోతున్నావే. సావు
ఇగో నేను పోతానా, నీ చిన్న పిల్ల వచ్చినంటే నాకు ఫోన్ చెయ్యి. నాకంటే మోదాలు వచ్చి అది ఎక్కువ తింటే ఎట్లా? అవును కానీ నలుగుట్లు అనుకున్న ముచ్చటేనాయే, తింటే ముగ్గురం సమానంగా తినాలని. నేను పోతానా. పోతున్నావే పోర్రి నీ అవ్వ. పోదాం పరా. బాబు ఉన్నాడా అండి బాబు? ఉంటాడు ఆయన ఎటు పోతారా? అయ్యో అక్క నీ బతుకు బోళ్ళ బతుకు అయిందా? అయితే కానీ 10 నెలలు ఎట్లయిందిరే? ఆషాఢం వచ్చింది కదరా, అవ్వగారింటికి వేయరు. అగో ఇప్పుడు ఆషాఢం ఏంది 10 నెలలకు కొత్తగా? ఏం చెప్పమంటారు తమ్మి, దాన్ని చూసి ఇది వేయింది, ఇది చూసి అది వేయింది. బోళ్ళు బయట వేసుకొని తోముకుంటున్నా. వాళ్ళు పోతే పోనీ కానీ నీ పని అల్కగా అయింది అన్నట్టు. ఏంద్రా, నేను బోళ్ళు తోమి పని చేసుకుంటుంటే నా పని అల్కగా అయింది అంటున్నావురా? నీ బోళ్ళు దమ్ముడు పాడుగాను, నువ్వు బోళ్ళు దమ్మితే నేను కడగానా? నేను అన్నది అది కాదు, నువ్వు పసరదావుడు అయిందా అన్న. అసలు రారా తమ్మి. అన్న ఎంతో సంబరపడకుండా పిల్లలు అవుతారని పసరు తెచ్చిన కాదే, అట్టిగా నేల పాలు చెప్తివి. పసరు వాయే, నా ఇద్దరు పిల్లలు వాళ్ళ అవ్వగారింటికి వాయి, నా బతికేమో బోళ్ళ కాడికి వచ్చే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె A to Z. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టుర్రే. మర్చిపోకుండ్రి, తప్పనిసరి కొట్టుండ్రి.